ఒక రిక్షా నడిపే వ్యక్తి రాత్రిపూట ఒక ప్యాసింజర్ ని దించి ఇంటికి వెళ్తూ ఉండగా రిక్షాలో ఆ ప్యాసింజర్ పడేసిన పర్స్ కనిపిస్తుంది. అందులో ఏకంగా 80,000 రూపాయలుంటాయి. ఆ రిక్షా వ్యక్తికి ఏ మాత్రం ఆశ కలగకుండా ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలని అదే ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో పెళ్లి జరుగుతుండడంతో ఆ ప్యాసింజర్ బయటకు వస్తాడు. రిక్షా వ్యక్తి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే ఆ వ్యక్తి తన డబ్బు పోయిందని గమనించకుండా అతన్ని మరో ప్యాసింజర్ ని దించమని పంపిస్తాడు. ఆ డబ్బుతో తన కొడుకును ఒక పెద్ద ప్రైవేట్ స్కూల్లో చేర్చాలని ఆ తండ్రి ఆశపడతాడు. నెక్స్ట్ డే నగరంలోని ఒక పెద్ద స్కూల్ కి వెళ్తాడు. కానీ అతను రిక్షా తొక్కేవాడు కావడంతో అక్కడి వారు అతని కొడుకుకి అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తారు. అయినా సరే వెనక్కి తగ్గకుండా వర్షంలో తడుస్తూ తన కొడుకును రిక్షాపై కూర్చోబెట్టుకుని ప్రిన్సిపల్ కోసం ఎదురు చూస్తాడు. ప్రిన్సిపల్ రాగానే ఆయన కాళ్ల వేళ పడి తన కొడుకును ఆ స్కూల్లో చేర్చుకోమని వేడుకుంటాడు. డబ్బు కంటే నిజాయితీ గొప్పది, కానీ ఒక తండ్రికి తన బిడ్డ చదువు కంటే ఏది ముఖ్యం కాదు. అయినా సరే ఈ వ్యక్తి చేసింది రైట్ ఆర్ రాంగ్ కామెంట్ చేయండి.